హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి మే నెల జీతాలు, పెన్షన్ బిల్లులకు సంబంధించి లైన్ క్లియర్ అని అయితే ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈసారి ఎక్కువ శాతం బిల్లులన్నీ కూడా 1-2 తారీఖుల్లోనే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి మరో 2,000 కోట్ల రూపాయలైతే రానుంది. మొత్తానికైతే 28వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో 2,000 రూపాయలకి ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి. 24వ తారీఖున ఏపీ ప్రభుత్వం మొత్తానికి అప్పుకైతే ఏపీ ప్రభుత్వానికి అనుమతి దొరకడం జరిగింది. మొత్తానికైతే ఏపీ ప్రభుత్వానికి 28వ తారీఖున సాయంత్రం ఏపీ ఖజానాకి 2,000 కోట్ల రూపాయలు అయితే రానున్నాయి. ఈ డబ్బులతో ఎక్కువ శాతం బిల్లులన్నీ కూడా ఈసారి తొందరగా అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేసిన బిల్లులన్నీ కూడా రెడీగా మూమెంట్ అయితే ఎక్కువ ఉందండి. బిల్లుల్లో కదలిక అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. కొన్ని బిల్లులు ఇన్ ప్రోగ్రెస్లు అయితే ఉన్నాయి. ఏ బిల్లులు కూడా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఏ బిల్లు లేవండి. అన్నీ కూడా ఇన్ ప్రోగ్రెస్ కానీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కానీ ఉన్నాయి. మొత్తానికి ఈసారి ఎక్కువ శాతం బిల్లులు ఉద్యోగులకి సంబంధించి కానీ, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి సంబంధించి బిల్లులన్నీ కూడా ఎక్కువ శాతం 1-2 తారీఖుల్లోనే జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే నిధులు రావటం వల్ల ప్రభుత్వం జమ చేస్తుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మే నెల జీతాలు, పెన్షన్లు జూన్లో అయితే అందుకున్నారు ఉద్యోగులు. ఇవన్నీ కూడా లైన్ క్లియర్ అని అయితే ఉద్యోగ పెన్షన్లకు అయితే తెలుస్తోంది. మే నెల జీతాలు, పెన్షన్ బిల్లులకు సంబంధించి లైన్ క్లియర్ అయితే అవ్వబోతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.